ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రస్తుతం మనతో పాటు హనుమంతరావు గారు ఉన్నారు. చెప్పండి సార్, ఎలా ఉన్నారు? బాగున్నా, అమ్మవారి దయ వల్ల. అమ్మవారి దయ ఉన్నది కదా. దర్శనం ఎలా అయింది ఈసారి? దర్శనం చాలా బాగుంటుంది. హనుమంతరావు ఏడుకోయిన దర్శనం, దేవుని దర్శనం అయింది. ఇప్పుడు నీ దర్శనం అయింది. అమ్మవారి దర్శనం తర్వాత నీ దర్శనం అయింది. చెప్పు. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడికే వచ్చి అమ్మవారిని దర్శించుకొని మాతో మాట్లాడారు ఏమని, వచ్చే సంవత్సరం కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొస్తాము అని. అంత అమ్మవారి దయ. అమ్మవారి దయవల్లనే. అమ్మవారి ఇన్నది నా మాట వచ్చిందా లేదా? 4 ఏళ్లలో ముఖ్యమంత్రి ఎవడన్నా అయిందా? అమ్మవారి దయ, సోనియా గాంధీ దయ, రాహుల్ గాంధీ దయ. కనుక ఆయన కూడా జాబ్ క్యాలెండర్ కూడా తీస్తున్నాడు. ఏ నెలలో ఏ జాబ్ పెడతాం, గ్రూప్ 2, గ్రూప్ 1 అన్ని, ఏది నర్సులు, డాక్టర్ అన్ని పెడుతున్నాడు. కాబట్టి అది అవుతుంది. దాని తర్వాత 2 బెడ్రూమ్ కూడా, 2 బెడ్రూమ్ కట్టి అందరికి కూడా ఇస్తాం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. తప్పనిసరిగా అందరిలాగా అబద్ధాలు చెప్పాం. 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, 10 ఏళ్లలో 20 కోట్లు కావాలి కదా, అది ఇయ్యలే. అదేవిధంగా డిమానిటేషన్ అన్నాడు, అది పోయింది. బ్లాక్ మనీ అన్నాడు, నీ ఖాతాలు వచ్చిందా 10 ఏళ్ళకి? మరిగా మేము అబద్ధాలు చెప్పామమ్మా, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. అమ్మవారి దయ వల్ల అందరికీ అమ్మవారిని కోరిన మా చెల్లెండ్లు, అక్కలు మోనాలు ఎత్తుకొని వస్తున్నారు. వాళ్ళకు మంచి మొగుడు దొరకాలి, మంచి అత్త దొరకాలి, మంచి మామ దొరకాలి అని అమ్మవారికి కూడా దండం పెట్టేసారు. మీ తరఫుకి కూడా నేను రికమెండ్ చేసిన. మీ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇవి ఫస్ట్ బోనాలు మీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కదా, భక్తులు ఏమంటున్నారు? మాట్లాడారు ఎవరైనా? పరిస్థితి ఎంత బాగున్నారు, ఎవడన్నా లొలి పెడుతుండా? అందరూ వస్తూనే ఉన్నారు. గదుడు వర్షం పడుతుందని ఇదేసిరు, మీ మీడియాకు కూడా వేసిరు తడిచిపోకుండా. అన్నీ బాగా జరుగుతున్నాయి, బాగా చేస్తాం. ఎంత జనం వచ్చినా అందరికీ సౌకర్యం కల్పించేది, అసౌకర్యం కల్పించాం. ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే దాన్ని కూడా సరిదిద్దుకుంటాం. గతంలో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని, అధికారంలోకి రావాలని మొక్కారు. ఇప్పుడు మరి ఏం అవ్వాలని మొక్కారు ఈసారి? ఈసారి ఏం అవ్వాలంటే కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని మొక్కిన. కొద్దిలో మిస్ అయిపోయింది, లేకపోతే అవుతుండే. ఎవడన్నా అన్నాడా? 75 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ కూడా బీసీలు ఎన్నుకున్నారు, ఎస్సీలు ఎన్నుకోకున్నారు. దాన్ని కులగన చేయమని చెప్పిండే ఎవడన్నా ఉన్నాడా ఈ దేశంలో? రాహుల్ గాంధీ. అందుగురించి ఆయన అపోజిషన్ లీడర్గా పార్లమెంట్ బిల్లు పెడితే మేమందరూ పార్లమెంట్ మెంబర్లను కలిసి జంతర్ మంతర్లో ధర్నా చేస్తాం. అదేవిధంగా రాహుల్ గాంధీని పార్లమెంట్లో లేవనెత్తితే తప్పనిసరిగా బిల్ పాస్ అయితే మా భవిష్యత్తు, నీ భవిష్యత్తు అందరిది బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ.